నమస్కారం అండి. నేను మాది అనపత్తి మండలం అండి, పప్పవరం గ్రామం, పాలపత్తి సత్యనారాయణ అనే చించుబాబు అండి నా పేరు. ఇది గత 3 సంవత్సరాల మట్టి వేస్తున్నాం అండి. ఈ 30 రకాల నవధాన్యాలు 3 సంవత్సరాల మట్టి వేస్తున్నానండి. వేస్తే ఇలా పచ్చిరొట్ట చేనంతా వలిచిపోతుంది. నేను పిండి చాలా ఇప్పుడు 5 బత్తాలు 6 బత్తాలు వేసి ఉండండి. అలాంటిది 2 బత్తాలు కూడా గట్టి పిండి చూసి వేస్తున్నానండి, ఊరియా కలపకుండా. చేను మట్టికి ఎప్పుడు పంట ఎప్పుడు కూడా తేడా రాలేదండి. అక్కడ కానీ ఎప్పుడు నాకు ఇది బాగా ఈ 3 సంవత్సరాల మట్టి అలవాటైపోయిందండి. ఈ 3 సంవత్సరాల మట్టి అలవాటు అయిపోయిన దాని మీద చేనికి విపరీతమైన బలం అండి. ఈ పచ్చిరొట్ట వేయటం వల్ల విపరీతమైన బలం అండి. ఈ బలానికే ఎప్పుడూ కూడా గతంలో అయితే మాకు దూడలో 4-5 కాళ్ళు ఉండేయండి. నాకు 2 జతలు ఎడ్లు ఉండేయండి. ఆ 2 జతల ఎడ్లు వేసిన పెంట అంతా దీంట్లోకి పెట్టుకొచ్చి చదివండి అండి. ఇప్పుడు ఎడ్లకి పని లేదండి. పని లేక వాటిని తీసేస్తే నాకున్నాయి ఒక 2 ఆవులు 2 గేదెలు ఉన్నాయండి. వాటి పెంట పట్టుకొచ్చి వేస్తున్నానండి. వేసి ఈ 18 రకాల 30 రకాల విత్తనాలు వేస్తున్నానండి. వేసాక ఈ బలం పెంట సరిపోవట్లేదు నా చేనుకి. నాకున్న పెంట సరిపోవట్లేదండి గెత్తం. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇదంతా బలం విపరీతమైన ఎక్కువైపోయిందండి. నాకున్న ఈ చేనులోనంతా కూడా ఇదే రకంగా వేస్తున్నానండి. ఈ ఏరియాలో అన్నిటి మీద నాది ఓ 10 బత్తాల కిందలో ఎప్పుడు ఎక్కువ అవుతుందండి. ఎన్ని ఎకరాలు చేస్తాను? నాది 4 ఎకరాలండి ఇక్కడ. అలాగే నా ద్వారా వేసిన వాళ్ళు కూడా 7-8 రకాలు. సత్తి వెంకటరామారెడ్డి గారు అండి, అనపర్తి సత్తి వెంకటరామారెడ్డి గారు కూడా వేసారండి. ఆయన కూడా మనం వేత్తం పట్టాకనే మొదలెట్టండి ఆయనని మనం చూసి. ఆయనది కూడా ఇలాగే బాగా తయారైందండి. ఆయన కూడా పక్క ఏరియా వాళ్ళు అందరూ కూడా వెంకటరామారెడ్డి గారు మీరు వేసారు, చాలా బాగుంది, అందుకని మీరు ఎక్కడ తెస్తున్నారో ఆ విత్తనాలు మాకు కూడా సప్లై చేయాలని చెప్పేసి అవతల అడిగారు. అడిగితే ఆయన వచ్చి ఏటికి ఇప్పుడు 7 కిట్లు 5 కిట్లు 6 కిట్లు అది పట్టుకెళ్ళండి ఆయన చెప్పాను, పురవంచేవండి. అలాగే మేడం గారు చెప్తే మేడం గారు ఏం చేశారంటే పురవంతే 6 సరిపడికి ఇచ్చేవాడి. ఇప్పుడు వచ్చి ఏటికి ఇంకా విత్తనాలు కావాలని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట అండి. మాకు ఇదంతా చేసిందంతా కూడా ఈ మేడం గారు ఈ 4 ఎకరాలు కూడా పిఎం డాస్ ఇప్పుడు కూడా వేస్తున్నానండి. ఈ 3 సంవత్సరాల మట్టి కంట్రోల్ చేశానండి. అండి ఇప్పటికి నా చేను పక్కాట్ల మీద 10 బత్తాల ధాన్యం ఎక్కువ అవుతుందండి, ఇప్పుడు తగ్గలేదు. అలాగే ఈ నా చూసి ఇప్పుడు ఎదరు కూడా అందరూ ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. విత్తనాల మట్టికి సప్లా మేడం గారికి కొంచెం చెప్పి కొంచెం ఎక్కువ అదనంగా తెప్పించండి. దీన్ని ఏం చేస్తారు? ఇది ఆవులకి గేదెలకి వేస్తున్నానండి. దిగడిపోయిన దాన్ని ఈ ప్లెట్లో కలిపేస్తున్నానండి. కలిపేస్తే ఈ బలం సరిపోతుందండి. లేకపోతే అవి కొయ్యకపోతే ఇంకా ఎక్కువ అయిపోతుందండి బలం. అందుకని కోసిన కాడి శుభ్రంగా కోసేసండి. మిగతాదే ఇలాగా దమ్ చేస్తున్నానండి. అలాగే ఇందులో పట్టిన గోంగూర అండి ఒక ఊరిని 1 వారం రోజుల దాకా ఆఫ్ చేసిందండి. ఒక ఊరిని 1 వారం రోజుల దాకా ఆఫ్ చేసిందండి. ఇందులో పట్టిన గోంగూర, అందులో జల్లిన విత్తనాలు ఎంతమంది కోసినా కానీ ఎక్కడ ఇంకా ఉందండి. రూపాయికి 1 పావలా కోసారండి, ఇంకా 30 పావలా ఉండిపోయింది. అలాగే అండి ఇంకోండి ఈ గోంగూర చెట్లు తెగబలిచిపోయినాయండి. ఇదిగోండి ఇలా గోంగూర అండి, ఏరండి. అలాగే ఇదిగోండి షేడు, ఇదిగోండి ఇలా కోడి పెట్టలాగా తయారైనాయండి. ఇదిగోండి ఇదిగోండి ఇదండి ఒక్కో చెట్టు ఇలా తయారైందండి. మేడం గారు ఇలా తయారైందండి. అండి ఈ జనపండి, ఇది జనపండి బోళ్ళు బలమైనమండి. ఇలా పడగొట్టేస్తండి, ఇదంతా మట్టిలో కలిసిపోయింది, బోళ్ళు బలం చేస్తున్నామండి.
సరే ఒకసారి పట్టుకోండి అందరం పట్టుకోండి ఈ ఎంపీ గారికి ఎండి గారు నేలతల్ని కాపాడుతాం కొత్త చేసిన చేసి నేలతల్ని కాపాడుతాం తోటి రైతులతో అందరితో చేయండి. ఇదండి ఈ ప్రకృతి వ్యవసాయం సిబ్బందిని అందరిని సంప్రదించానండి. సంప్రదింస్తే ఆ విత్తనాలు అట్టుకొచ్చి నాకు ఇచ్చారండి. ఇచ్చిన కాడి నుంచి ఈ జనం అందరికీ ఇలాగా మన ఆదర్శంగా అందరికీ చెప్పడం జరిగిందండి. చాలామంది రైతులు మా చేనుకాడికి వచ్చి ఇతను 3 సంవత్సరాలు మెట్ట ఎత్తనాడా, అందుకని ఒకసారి స్వయం చూద్దారని చెప్పేసి చూడటాకని చెప్పేసి జనం ఎంతో మంది వచ్చారండి. ఎంతో మంది వచ్చి ఇది ఎలా చేస్తున్నావు ఏంటి అని అడిగారండి. అడిగితే కోత కోసిన వెంటనే నేను విత్తనాలు పట్టుకొచ్చి ఈ ప్రకృతి ఈ సిబ్బందిని సంప్రదించానండి. ఏమంటే ఇంకా రైతులు అడుగుతున్నారు అంటే వాళ్ళు సప్లై చేస్తా అన్నారు. సప్లై చేశారు కూడానండి, చేశారు. అదేమో అందరికీ కూడా ఈ సేంద్రియవేదం బాగా పనిచేసిందండి. నేను కూడా చేస్తున్నానండి. మీ రైతులందరూ కూడా ఇలా చేసుకుంటే చేనుకు తగ్గ బలం వచ్చేద్ది. ఆ భూమిని రక్షించాలంటే ఇది జల్లాలండి. జల్లితేనే కానీ మనకి ఇది జల్లితేనే కానీ చేను బిగుపడదు. ఎవరి మట్టి కాళ్ళ కోసేసుకుని దులుపుపోతే చేలో ఏం ఉండలేదు. చేలో ఉండక దాన్ని రేపు పొద్దున ఊడ్చినప్పుడు అది లక్కి రూపోతుంది. చేను లక్కి రూపోతుందండి. ఆ లక్కి రూపోయి ఈ నవధాన్యాలు మీరు చెప్పండి మేడం. నవధాన్యాలు సాగు చేద్దాం, భూమిని బాగు చేద్దాం, బాగు చేద్దాం, నవధాన్యాలు సాగు చేద్దాం, నవధాన్యాలు సాగు చేద్దాం, భూమిని కాపాడదాం, భూమిని కాపాడదాం. ఇప్పుడు నవధాన్యాలు భూమిని కాపాడదాం, నవధాన్యాలు సాగు చేద్దాం, భూమిని కాపాడదాం, కాపాడదాం, నవధాన్యాలు సాగు చేద్దాం, భూమిని 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 కాపాడదాం. జై నేల తల్లి, జై జై నేల తల్లి, జై నేల తల్లి, జై జై నేల తల్లి. పిఎండి చేద్దాం, నేలలో సూక్ష్మజీవుల సంపదను పెంచుదాం. బియ్యం వేద్దాం. చాలు చాలు. ఇవన్నీ ఎలా ఉందంటే